లడ్డు నెయ్యి టెండర్ల వ్యవహారంపై శాసనసభలో జరిగిన చర్చ రాజకీయ దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో మాజీ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. శాసనసభ సాక్షిగా అబద్ధాలు మాట్లాడాలని వైఎస్ జగన్ మరియు తనపై కక్షపూరితంగా చర్చ నిర్వహించారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో తమ పేర్లు ఎక్కడా లేవని, ఎన్డీబీ మరియు ఎన్డీఆర్బీ నివేదికల్లో కూడా కల్తీ లేదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. హెరిటేజ్ సంస్థ షేర్ల వ్యవహారంతో సంబంధం పెట్టుకుని సభలో చర్చ పెట్టారని విమర్శించారు. తమ పాలనలో ఎలాంటి తప్పు జరగలేదని, నిజాలు మాట్లాడుతున్నేందుకు లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఈరోజు శాసనసభలో హెరిటేజ్ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి కనుక ఆ పడిపోతున్నటువంటి షేర్లను పైకి లేపటానికేమో ఓ ఆసక్తికరమైనటువంటి దాదాపు 4 గంటల సమయం తీసుకున్న పత్రికా సమావేశం లాంటి శాసనసభలో లడ్డూ విషయంగా ఏకపక్ష చర్చ జరిగింది. మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి. అది పని కట్టుకొని చెప్పిన మాటల్ని ఇప్పటి వరకు సంవత్సరం కాలంగా చెబుతూ వస్తూ ఉన్నటువంటి కూటమి నేతలు ఈ రోజున శాసనసభ సాక్షిగా అవే అబద్ధాలని ప్రతి ఒక్కరూ కూడా వల్లెవేయటం జరిగింది. దెయ్యాలు వేదయజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి నాయకులు హిందూ ధర్మం మీద మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుంది. నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా మేమే తెచ్చినాము అన్నట్టుగా అందులో మాట్లాడినారు వక్తలు. బోలే బాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్ డైరీని తెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలోనే 80,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేశారు. వాళ్ళ సమయంలోనే ఆ హర్ష్ ఫ్రెష్ డైరీకి టెండర్లలో పాల్గొనేటువంటి క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా పేర్కొన్నటువంటి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఇందాపూర్ డైరీని వాళ్ళ హయాంలోనే తీసుకొని వచ్చినారు. వాళ్లే 278 రూపాయలకు కేజీ నెయ్యిని సరఫరా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.